ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు గురువు జనవరి 1వ తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు. ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక 5 నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఈ గురు రాశుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యారాశిలో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ప్రతి లగ్నం వారికి. వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి, పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి గుర్తుపెట్టుకోండి. మీకు ఈ జూపిటర్ అంటే ఈ గురుగ్రహం ఎటువంటి ఫలితాలు ఇవ్వండి. మీ రాశి నుంచి దశమ స్థానంలో లగ్నం కావచ్చు, రాశి కావచ్చు, నో కన్ఫ్యూజన్స్. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. లగ్నం నాకు తెలియదండి, నాకు టైం రాయలేదు, మా వాళ్ళు ఓన్లీ రాశి చెప్పారు, ఓన్లీ నక్షత్రం చెప్పారు, కర్కాటక రాశిలో పలానా పునర్వసు 4 అని చెప్పారు, లేదా పుష్యమి చెప్పారు, ఆశ్లేష అని చెప్పారు. నో నీడ్ టు వరీ. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఈ గురుగ్రహం కర్కాటకం వారికి ఈ జనవరి మాసం నుంచి ఎప్పటి నుంచో మీరు పడుతున్నటువంటి ధన సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా 100% కొంత ప్రోగ్రెస్ అయితే ఇస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదండి. బికాజ్ ఆఫ్ జూపిటర్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అయితే మీకు మీ జన్మజాతకంలో మీ లగ్నానికి గురువు పాపై నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే కాంబినేషన్ ఈజ్ డిఫరెంట్. ఈ యొక్క రాశిలో ఇక్కడిచ్చేటువంటి రిజల్ట్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ గోచార ఫలితము అంటుంటారు దీన్ని. అలాగే మరి ఇంకేమిస్తాడు ఇక్కడ? ఖచ్చితంగా ఇక్కడ మీకు ఒక మంచి లగ్జరీ కార్ మీ స్తోమతను బట్టి, గృహము, ఆ గృహానికో వాహనానికి కావాల్సినంత లోను, ఇవి మీకు యోగించేలా చేస్తాడు ఈ గురువు. ఏమిటండి, ఎందుకు ఇస్తాడండి? బికాజ్ ఆఫ్ 2nd హౌస్, 4th హౌస్, 6th హౌస్ శుభంగా మీకు ఈ 5 నెలలు జరగనున్నాయి. మరి జాగ్రత్తలు ఏమిటి, ఇక్కడ తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి నేను మీకు చెప్తూ వస్తున్నా. గురువు అంటే ఆ గురువు ఒక్కడే కాదు, తన హౌజెస్, తనకున్న ముందు వెనుకున్న ప్లానెట్స్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చూడ మనం ఉన్నాము, ఉదాహరణకు ఏదైనా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఒక్కడే కాదు, ఆ వ్యక్తి నివసిస్తున్న ఇంట్లో ఉండే మనుషులు, ఆ వ్యక్తి ఆలోచనలు, ఆ వ్యక్తి అంచనాలు, ఆ అంచనాల ద్వారానే అతని జీవితం నడుస్తుంది, అతని ఆలోచన ద్వారా అతని జీవితం నడుస్తుంది. ఆ ఇంట్లో వ్యక్తుల యొక్క ప్రభావం, సపోర్ట్ ద్వారా అతని జీవితం నడుస్తుంది. ఇంట్లో సపోర్ట్ లేదు, వ్యక్తులు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, అతని జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. అలాగే ఇక్కడ ఈ జూపిటర్ ఎవరైతే ఉన్నారో, ఈ జూపిటర్ హౌసెస్లో రాహు ఉన్నాడు. అన్ని రాశులు ఒక ఎత్తు, ఈ రాశికి ఒక ఎత్తు అండి. ఏమిటండి ఏమిటి ఆ ఎత్తు అనిపిస్తుంది మీకు? మీరు ఎంత పితృదేవతలకి చేసుకుంటే అంత బాగుంటుంది కర్కాటకం వారికి. బికాజ్ ఆఫ్ 9th హౌస్ రాహు ఆక్యుపై చేశాడు. మనకి లలితామ్మవారి లలితాసహస్రనామాల్లో ఆవిడే దేవతా రూపానికి శక్తి ఇచ్చేది ఆవిడే, పితృదేవతా రూపంలో ఉన్నది కూడా ఆవిడే అని చెప్పబడింది. అంటే ఏమిటండి, ఇక్కడ ఒక కండిషన్స్ని బట్టి ఇప్పుడు మనకు వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చాయండి. ఉదాహరణ బాగా చలికాలం, ఇప్పుడు చలేస్తుంది, మనం ఏం చేస్తాం, ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నది తింటే కంట్రోల్ అవుతుంది, బాడీ బ్యాలెన్స్ అవుతుంది. అంతేగాని చలికాలంలో విపరీతంగా ఐస్ క్రీములు తింటాం, తినం. ఎందుకు తినాం? ఇంకా ఎక్కువ
చలి ఎక్కువైపోయి జలుబు దగ్గు రకరకాలు వచ్చేస్తాయి, అంతే కదా. మిరియాల కషాయం తాగుతాం ఈ టైంలో. అలాగే ఈ రాహువు యొక్క ప్రభావం ఇలాగ 9వ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా కర్కాటక రాశి వారు అందరూ చేసుకోవాలి. బట్ కర్కాటక రాశి వారు పితృదేవతలకు ఇంకా ఖచ్చితంగా చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి, అంటే గురువు నుంచి 6లో ఆయన ఉన్నాడు కాబట్టి కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, స్కందుని యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు, రాహు మీనంలో ఉన్నందుకు, కేతువు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం. జనవరి రాబోయేది ఎటువంటి వస్తాయి అంటే, కొత్త వైరస్ లేదా విజృంభిస్తున్నాయని, కొంచెం అలర్ట్గా ఉండాలని. ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు, స్ట్రైట్ జనవరి 1 నుంచి అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో, మనకు ఒక 3 ఏళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ ఆర్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందిని ఇస్తుంది, కొద్దిగా, ఎక్కువ కాదు. అప్పట్లో మొత్తం మూసేసుకొని నెలల తరబడిలో ఉండడం, అన్ని బంద్ అయిపోవడం, అసలు రోడ్డు మీద తిరగకపోవడం అట్లా ఏం కాదు. కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది. ఏది? ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం. వక్రగతి అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలో, కాలానికి మోక్షానికి కారకులైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి. ఎప్పుడైతే జనవరి 15 వస్తుందో, 1వ తేదీ వస్తుందో, మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి 1వ తేదీ వస్తుందో, అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగతి ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి. కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా, అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా, అంటే ఈ రాహు నుంచి బయటపడాలి రవి. ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ 14వ తేదీ బయటకు వస్తాడు ఆయన. కాబట్టి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి. ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే 3 ఏళ్ల క్రితం వచ్చింది, ఇది ఒక 10 ఏళ్ల పాటు జరిగేటువంటిది ఒక జర్నీ. ఇది ఒక 10 years జర్నీ చెప్పాలంటే. ఈ 10 yearsలో అప్పుడప్పుడు వస్తుంది, విజృంభిస్తుంది, ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకొక 7 years పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. 7 years కంటే చెప్పాలంటే ఇంకొక 4 years అనుకోండి బలంగా. అంటే కాబట్టి ఏంటి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ, రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. దీని తర్వాత రాహు మీనంలో ఉన్నాడు అనుకుంటున్నాం. దేశకాల పరిస్థితుల్లో చూడండి, రాహు మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు. గురు చండాల యోగము. ఎప్పుడైతే ఈ గురు చండాలం జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి, గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రకాల, అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా. ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ 1, ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు. గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఈ గురుత్వం, అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు, ఈ జ్యోతిష్య రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాయర్లు, జడ్జిలు, ఈ లాయర్లు జడ్జిల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ టీచర్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు, కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు. ఎందుకంటే ఈ గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి గురువు అంటే కేవలం వీళ్ళేనా అంటే మిగతా మనుషులు కాదా అంటే ఖచ్చితంగా మనకి నాడీ ఆస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే గురువు అంటే జీవులు. ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది. అందుకే చూడండి, ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం ఉందండి అంటారు.
అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురుచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు, అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి, అసలు దీని నుంచి బయటపడడం ఎట్లాగా, ఈ కాంబినేషన్ మనకేం చెప్తుంది? అలాగే కేతు 6లో ఉన్న కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్గా దేశకాలమాన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్లో ఉన్నాడు కేతు వెళ్ళి, కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి, ఒక సంవత్సరంన్నర వరకు కొంచెం స్టెబిలిటీగా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది. అలాగే ఈ రాహు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పితృదేవతలకు చేసుకోవాలి. అదేవిధంగా మనకి కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు, అంటే చండిని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలట ఈ కలియుగంలో. అంటే గణపతి యొక్క ఆరాధన, అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలములో ఉన్నారు చూసారా, ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు. అంటే ఏమీ లేదండి, చేయడం ఆరాధన చేయడం. చాలామంది అన్నారు ఏమంటే ఆరాధన అన్నారు, ఏం చేయాలి? ఎందుకంటే నార్మల్గా ఉండే లేమ్యాన్కి అర్థం కాదు ఆరాధన అంటే. సింపుల్గా ఏం లేదు, మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి. లేదా ఉదయం పూట చక్కగా 10 నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటే అక్షింతలు వేయండి, గణపతి దగ్గర సరిపోతుంది. చండీ పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి, దాని అర్థం తెలుసుకోండి. అసలు చండీ పారాయణం అంటాం కదా, చండీ పారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది దానికి. యూట్యూబ్లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి, అది వినండి. వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్ళాల్సింది మనం బయటపడిపోతాం. ఇది ఖచ్చితంగా చేయండి. దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి, గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి. ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు. మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. శ్రీమాత్రే నమః.